మేఘశ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఇక్కడ పని పాట లేదండి, పక్క ఊర్లో వెళ్ళి ఏదో పని చేస్తాను. మనం ఊరొదిలి సరిపోతాము, మీ నాన్న బాధపడుతున్నాడు. కొన్నూరు వెళ్ళైనా మనం బాగుంటే అదే అలాగే బతుకు లేక బతుకుదామని పక్క ఊరు నుండి ఈ ఊరికి వస్తున్న ఇద్దరు భార్యాభర్తల కన్నీటి కథ ఒక కన్నీటి కథగా మిగిలిపోతుంది. అక్కడ పని ఏమైనా ఉన్నా కానీ ఊరు తిరిగిపోతుంది. నువ్వు జాగ్రత్త, ఈ ఊరికి కొత్త కదా, జాగ్రత్త. బాబు, ఈ ఊర్లో అక్కడ పని ఏమి దొరుకుతుంది? ఇక్కడ పని ఏం దొరకదండి. అక్కడ పని లేదని ఇక్కడ పని దొరుకుతుందో అనుకుని వస్తారు. ఇక్కడ కూడా పని దొరకదు. ఊరన్నీ తిరిగి ఎక్కడ పని లేదు. అసలు ఈ ఊరు బతుకుదామని వచ్చాం, మన బతుకుతారో ఉంటుందో ఉండదో. చల్లగా చూస్తే అంటే చెప్పండి, మీరు కూడా తిరిగి కష్టం తెలీదా? ఏదో పని దొరుకుతుందండి, ఏదో పని దొరుకుతుంది. మాది పంపించండి పనికి. మాది పంపిస్తే మా ఇంటికి పంపించండి. మా మాయ వచ్చినట్టు మీ ఆవిడ కాపలకాయలు, మా సంగతి మీరు ఎందుకండి? మా మాయ మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఉంటారు, మీరు నేను చూస్తాను, ఇది నా సంపాదన. మీరు ఎలా పోతారు నేను చూస్తాను. నాకు తెలుసు, నేను ఎలా బతకాలో నాకు తెలుసు. మీరేం చెప్పగలే మాకు. ఆరోగ్యం ఉందా? బాగుందా ఆరోగ్యం? వెళ్ళాడు తిరుగుతున్నాడు, ఊరల్లో తిరుగుతున్నాడు, ఎక్కడ పని దొరకలేదు. ఏం చేస్తాం? వస్తాడు, వెళ్ళాడు కదా, వస్తాడు, వచ్చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు. ఏ పనికి వెళ్ళినా ఏ పని దొరకడం లేదు. ఏం చేస్తాం? ఏమండి ఎక్కడ ఉన్నారు మీరు? బాగున్నాండి. వాళ్ళు రాలేదా? బాబు నమస్కారం. చెప్తామంటే అందరిని అడుగుతుంటే ఎవరు ఇంకేం ఇవ్వడం లేదు. అది కాదండి, ఊరు వచ్చాం కదా, ఏదో తెలుసుకుని. ఈ ఊరు మంచిది కాదండి, మీరు ఉండడం మంచిది కాదు. ఇక్కడ మీరు వెళ్ళిపోవడం మంచిది నా ఉద్దేశం. ఎన్ని వస్తారు ఎదురురా, ఇప్పుడైనా ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది చూద్దాం. పని అలాగే
బాగున్నాం కానీ ఈ మధ్య మందు బాగా ఉంటుంది. మన పని లేకపోతే ఇప్పుడు మనం తాగలేదు. పనికి వెళ్తే మందు వస్తుంది, పనికి వెళ్ళిపోతే ఏం మందు వస్తుంది, పనులు దొరకలేదు. ఇంట్లో ఏదో ఉన్నా అమ్ముకు తిరిగి తాగేయడమే. ఎవరొచ్చారు? ఇది తాగుడు అలవాటైపోయిందా? ఆ పాలకోవ తెల్లి తాగావా నువ్వు? ఆ జొలాయిగా తిరగడం మొదలెట్టావా? బెల్లం పిల్లలు ఇల్లు అక్కర్లేదు నీకు? నిజం తెలవడం లేదా? తాగడానికి నీకు ఎప్పుడైనా చెప్తావా? ఇంకా ఎందుకని పెడతావు మాటలు? పాలకోవకి తాగడానికి వెళ్ళవా నువ్వు? ఎంతగానో ఉందా సిగ్గు? నువ్వు ఎక్కడికి పో, నేను చచ్చిపోతాను, నేను బతకను. బతుకున్నా వేస్ట్. పో, ఆడకి వెళ్ళిపో, ఆడకి పెడతాను నీకు అన్ని వెళ్ళిపో. ఆడ రోజు తాగి పెడతాడు వెళ్ళిపో, ఆడ డబ్బులు ఇస్తాడు వెళ్ళిపో. పిల్లలు పిల్లలు ఇల్లు అక్కడికి వెళ్ళిపో. చచ్చిపోతే నేను మాటలు వెళ్ళిపో, వెళ్ళిపో, నా మటుకు నేను వెళ్ళిపోతాను. చచ్చిపోతే నేను బతకలేను. నాకెవరో లేరు నువ్వు తప్పించి. నాకెవరో చచ్చిపోతే రావుతుంది. చచ్చిపోతే నేను బతకలేదు. సూర్య లేకపోతే ఇంకా రావద్దు, ఇంటికి రా. రాని ఇంటికి రా. ఆ ఊరు కామాంధులు పని ఇవ్వకపోయి వాడికి తాగుడు అలవాటు చేసి వ్యసన ప్రవృత్తి చేస్తారు. ఆ బాధ భరించలేక ఆ భార్య చనిపోతుంది. ఇంటికి రావాలి. ఇంటికి రాకపోతే ఎక్కడికి నాకెవరో నా తాము చూడు. ఆ తోడు ఆడు లేడు. ఆడాకలు మరి తస్మాద పరిహారేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. చేతులారా నా దిక్కు వాళ్ళ బతికైపోయింది. దిక్కు వాళ్ళ నువ్వు లేవా
చేతులారా చంపుకొని మళ్ళీ మాట్లాడతాడు బాబు. నీ భార్యని చేతులారా నువ్వే చంపుకున్నావు. ఆ? మళ్ళీ వచ్చి ఇది అవుతాడు మళ్ళీ నా యాటింగ్ చేస్తున్నావు కానీ అది అది పద్ధతి ఆ ఊరు కామాంధులు ఇద్దరూ చనిపోయారని తెలిసి ఆ సంతోషంతో తాను కూడా చనిపోదామని నిర్ణయించాడు. ఎక్కడో బతుకుదాం అనుకుని వెళ్ళి బతుకు లేకుండా పోతూ తన బతుకే లేకుండా జరిగింది. వ్యసనానికి లోను తాగుడికి బానిస అయిపోయి ఎన్నో జీవితాలు గడుపుకోవాలి కనుక ఇటువంటి కథ ఎవరికి రాకూడదు. ఇది ఒక కన్నీటి కథగా మిగిలిపోతుంది. భార్య చనిపోయినప్పుడు ఏడడానికి ఇతనున్నాడు, ఇతను చనిపోయినప్పుడు ఏడడానికి ఎవరూ లేరు. అది ఒక అనాథ శవంగా ఉండిపోతే ఇతర భార్యాభర్తల జీవితం ఎలాగైందో, వ్యసనానికి ఎవరో లోబడకుండా, తాగుడికి బానిస అవ్వకుండా తన జీవితం, తన కుటుంబం, తన భార్య, తన పిల్లలు అంటూ జీవితం గడిపితే అదే ఈ కన్నీటి గాథకి ఆధారం. ఇలాంటి కన్నీటి గాథలు ఇంకెవరికి రాకూడదు.